మీ ముందుకు రాబోతున్నాడు నా మిత్రుడు నిఖిల్. ఈ రోజు జాతీయ మరియు అంతర్జాతీయ వార్తలు మీ ముందుకు నిఖిల్ 5వ తరగతి సఫాయర్ నుండి జాతీయ వార్తలు. ఆర్బీఐ కొత్త సంజయ్ మల్హోత్రా. అంతర్జాతీయ వార్తలు. సంజయ్ పై ఇజ్రాయెల్ దాడులు. ధన్యవాదాలు. రాబోతున్నాడు నా మిత్రుడు అరవింద్. అందరికీ శుభోదయం. ఈ రోజు సూక్తి మీ ముందుకు తీసుకొచ్చింది కేవలం 5వ తరగతి సఫాయి నుండి. సూక్తి స్నేహభావం వలన విజయానికి మూలం. ధన్యవాదాలు. మన శతకంలోని పద్యంతో మీ ముందుకు రాబోతున్నాడు నా మిత్రుడు మనోజ్ కుమార్. శుభోదయం. పద్యం మీ ముందుకి తీసుకొచ్చింది కేవలం 6th సఫాయి నుంచి. పద్యం. ధనము కూడబెట్టి ధర్మంబు చెయ్యక తాను తినకలెస్ దాజు కాక తేనె తీగ గుర్చి తెరువారు కీయద విశ్వదాభిరామ వినరవేమ. ధన్యవాదములు. ముందుకు తీసుకొని వచ్చిండు నా మిత్రుడు అనిల్ కుమార్. ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చింది అర్థాలు అనిల్ కుమార్. 5వ తరగతి సఫాయి నుండి. అర్థాలు: భాగ్యం, సంపద, పోషకాహారం, సమతుల్యాహారం, భాసములు, సహచరులు, లక్ష్యం, అసమం, మార్కెట్, సంత. వచ్చింది నా మిత్రురాలు జ్యోత్స్న ప్రియ. శుభోదయం. అందరికీ శుభోదయం. నా పేరు జ్యోత్స్న. నేను 5వ తరగతి చదువుతున్నాను. ఏకవచనాలు: ధనాలు, ప్రవిద్యులు, కళలు, మిత్రులు, విలువలు. ధన్యవాదాలు. శిబి చక్రవర్త కథ గురించి చెప్పడానికి నా మిత్రురాలు ఆరుష మీ ముందుకు వస్తుంది. శుభోదయం. అందరికీ శుభోదయం. నా పేరు ఆరుష. నేను 5వ తరగతి చదువుతున్నాను. పూర్వం ఉషినారుడు అనే రాజు ఉషినర అనే దేశాన్ని పాలించేవాడు. ఆయన భార్య మాధవి. ఆ దంపతుల కుమారుడే శిబి చక్రవర్తి. శిబి చక్రవర్తి తండ్రి గుణాలను పునికి పూచిదిద్దాడు. గర్భవంతంగా రాజ్యపాలన చేసేవాడు. ఇతని పాలనలో ప్రజలు సుఖ శాంతులు కలిగి గర్భవంతంగా నడుచుకునేవారు. ధన్యవాదాలు. వివరించడానికి నా మిత్రుడు బి శివకుమార్ మీ ముందుకు వస్తున్నాడు. నా పేరు బి శివకుమార్. నేను 5వ తరగతి సఫాయి నుంచి వచ్చాను. నేను ఈరోజు శతకం గురించి చెప్పబోతున్నా. శతకం అంటే 100 పద్యాల రచన. శతకంలో 108 పద్యాలు ఉంటాయి. కొందరు 101, 105 పద్యాలు కూడా శతకాల్లో రాస్తారు. కొన్ని పద్యం స్వాతంత్ర భావం కలిగి ఉంటుంది. అనగా 108 పద్యాలు 108 నీతులను తెలియజేస్తుంది. కనుక పద్యాలను శతకాలు అని పిలుస్తారు. శతకాలు మకుట నియమం కలిగి ఉంటాయి. మకుటం అంటే కిరీటం అని అర్థం. ధన్యవాదాలు. జీకే ప్రశ్నలు మేము నుంచి తీసుకొచ్చింది వినోద్ 5వ తరగతి సఫాయి నుంచి. 1వ తరగతి ప్రశ్న: ఇంగ్లీష్లో ఆల్ఫాబెట్స్ ఎన్ని ఉంటాయి? నేను మళ్ళీ చెప్పబోతున్నాను. ఇంగ్లీష్లో ఆల్ఫాబెట్స్ ఎన్ని ఉంటాయి? మీరు చెప్పిన సమాధానం సరైనది. వారిని అభినందిద్దాం. జెండాపై భాగ్యంలో ఏ రంగు ఉంటుంది? నేను మళ్ళీ చెప్పబోతున్నాను. భారత జెండాపై భాగ్యంలో ఏ రంగు ఉంటుంది? భారత జెండా భాగంలో ఏ రంగు ఉంటుంది? రిపీట్ వన్స్ అగైన్. మళ్ళీ చెప్పుకుంటున్నాను. భారత
ఐ భాగంలో